గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండవుత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే వాల్మీకియే అరణ్యకాండే తృతీయః సర్గః. తౌ ఖడ్గౌ క్షిప్రముద్యమ్య కృష్ణసర్పోపమౌ శుభౌ తూర్ణమాపతతస్తస్య తదా ప్రహరతాం బలాత్. రామలక్ష్మణులు విరాధుడిని ఎదుర్కొంటున్నటువంటి సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. సీతారామలక్ష్మణులను చూసినటువంటి విరాధుడు సీతాదేవి దగ్గరికి రాబోయాడు. ఇక్కడ వ్యాఖ్యానాల్లో కూడా రెండు రకాలుగా పెద్దలు మనకు విశదపరిచారు. సీతాదేవిని అంకమన అంటే తన చేతితో పట్టుకుని తీసుకుని వెళ్ళి కొంత దూరం వెళ్ళి మాట్లాడాడు అనేది ఒక రకంగా చెబితే, మరి ఒక రకంగా అంకేనాదాయ అని అంటూ ఆమె దగ్గరకు మాత్రమే వచ్చాడు, ఆమెను స్పృశించలేకపోయాడు, ఆమె యొక్క కాంతిని చూచి భయపడ్డాడు, భయపడి ఈమె ఏదో శక్తి అని భావించాడు. అయితే ఆమె దగ్గరకు వచ్చినటువంటి మాట మాత్రం వాస్తవము అని అన్నారు. మరి ఇక్కడ ఏం మమ భార్య వరారోహ మమ భార్య భవిష్యతి అని అన్నారు కదండి. మమ భార్య అని ఎలా అన్నాడు అని అంటే దానికి కూడా చెప్పారు. భార్యా శబ్దానికి భా ఆర్య అని విభాగం చేసి, భా అంటే కాంతి చేత, ఆర్య పూజ్యురాలు అని అన్నారు. సీతాదేవి యొక్క తేజస్సు అంత గొప్పగా కనిపిస్తుందట. ఆ తేజస్సును చూస్తేనే పూజనీయురాలు అనిపించే విధంగా ఉన్నదిట. అయితే ఆమెకు అపకారం చేసే విధంగా ప్రవర్తిస్తేనే రామచంద్రమూర్తికి కోపం వస్తుంది, అప్పుడే తనకు శాప విమోచనం అనేది కలుగుతుంది. అందుకనే ఆమెను ఆ విధంగా గ్రహించబోయాడు అని మనకు పెద్దలు చాలా చక్కగా వివరించారు. మరి అలాగా గ్రహించబోయినటువంటి ఆమెను న్యస్య అక్కడ విడచి అంటే రామచంద్రమూర్తి విడిచినటువంటి 7 బాణముల చేత కొంత బాధపడినటువంటి వాడైన ఆ విరాధుడు సీతాదేవిని విడచి వీరి మీదకి ప్రహారం చేయడానికి, దాడి చేయడానికి వస్తూ ఉంటే ఇక రామలక్ష్మణులు ఇరువురు కూడా ఆ విరాధుని మీద బాణవర్షాన్ని కురిపించారు. కురిపిస్తుంటే ఒక శూలం పట్టుకుని విరాధుడు రామలక్ష్మణుల మీద దాడి చేయబోతే ఆ శూలం కూడా ఏంటి ఆకాశంలో మెరుపులాగాది అంతెత్తున్నటువంటి విరాధుని చేతిలో శూలం ఆకాశంలో మెరుస్తున్నట్టుగా కనిపిస్తున్నది. రాముడు 2 బాణములతోటి ఆ శూలమును మొక్కలు చేశాడు. అయినప్పటికీ కూడా ఏమాత్రము విరవకుండా విరాధుడు రామలక్ష్మణుల మీదకి దగ్గరకు వచ్చి వారి మీద దాడి చేయబోతుంటే ఇద్దరు కూడా మరి తమ దగ్గర ఉన్నటువంటి ఖడ్గములను ఒక్కసారి తీసి ఆ ఖడ్గములతోటి రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా ఒకేసారి విరాధుని మీద దాడి చేసి యుద్ధం చేస్తున్నారు. తౌ ఖడ్గం క్షిప్రముద్యమ్య చూడండి, తస్య విరాధుని తూర్ణం ఆపతతః చాలా వేగంగా వచ్చి మీద పడిపోతున్నాడు. రామచంద్రమూర్తి శూలాన్ని 2 ముక్కలుగా చేసిన అవేమీ పట్టించుకోవటం లేదు. అతడు మీదకు రావటం మాత్రం ఆగలేదు, ఇక దగ్గరకు వచ్చేశాడు. దగ్గరకు వచ్చి దాడి చేస్తున్నాడు. వెంటనే ఇంకా రామలక్ష్మణులు ఖడ్గములతోటి తౌ శుభౌ శుభకరములైనటువంటి అంటే శుభకరమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారైన ఆ రామలక్ష్మణుడు శుభౌ ఖడ్గములు కూడా చెప్పారు. ఇక్కడ ఖడ్గములు శుభకరమైనవి ఎలా అవుతాయండి అని అంటే ఒకే రకమైనటువంటి ఆయుధము అది మంచి పని చేయడానికి ఉపయోగపడుతుంది.
చెడు పని చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే అది మంచి పని చేయడానికి ఉపయోగపడిందో అది శుభకరమైనది అని అంటాం. ఎప్పుడైతే అది చెడు పనులు చేయడానికి ఉపయోగపడిందో అది దారుణమైనది అని నిందిస్తాం. అంతే కదండి. కత్తితోటి ఇంట్లో కూరగాయలు తరుగుతారు, వంట చేస్తారు, అదేవిధంగా ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఈ నవీనమైనటువంటి వాటిల్లో పుట్టినరోజు పార్టీ వీటిల్లో కూడా జన్మదినోత్సవాల్లో కూడా దాన్ని వినియోగిస్తూ ఉన్నారు. మరి కత్తి శుభకరమైనదా అశుభకరమైనదా అంటే దానిని వినియోగించేటటువంటి సందర్భాన్ని బట్టి దానికి శుభత్వము అశుభత్వము అనేది ఆపాదించబడుతుంది. మరి ఇక్కడ శుభకరులైనటువంటి రామలక్ష్మణులు శుభకరములైనటువంటి ఖడ్గములను తీసి, అంటే ఏమిటి, లోక కళ్యాణాన్ని చేసేటటువంటివి, దుష్టులను పరిమార్చి శిష్టులను రక్షించేవి కావున రామలక్ష్మణుల చేతిలో ఉన్నటువంటి ఖడ్గములు శుభకరములైనటువంటివి అని అన్నారు. అలాగా శుభకరములైనటువంటి ఆ ఖడ్గములు ఇంకా ఎలా ఉన్నాయి? అవి కృష్ణ సర్పోపమౌ, నల్లనైనటువంటి త్రాచుపాములా ఉన్నాయట. ఏ విధంగా అయితే నల్ల త్రాచుపాము కనుక కాటు వేస్తే ఆ విషానికి తిరుగు ఉండదో, ఆ కాటును పొందినటువంటి వాడు ఏ విధంగా అయితే మరణిస్తాడో, బాధను పొందుతాడో, అదేవిధంగా రామలక్ష్మణుల చేతిలో ఉన్నటువంటి ఆ ఖడ్గపు దెబ్బ పడింది అంటే చాలు శత్రువుకి నరకం కనిపిస్తుంది, శత్రువు మృత్యుముఖానికి వెళ్ళినట్టే అనమాట. ఆ విధంగా కృష్ణ సర్పోపమౌ, నల్లని త్రాచుపాముతో సమానమైనటువంటి ఖడ్గవు, 2 ఖడ్గములను కూడా వెంటనే తమ వరలో నుండి తీసి పైకెత్తి బలాత్ ప్రహరతాం, చాలా బలంగా ఆ విరాధుడి మీద దాడి చేస్తూ విరాధుడిని ఆ ఖడ్గముతోటి ఖండించడానికి రామలక్ష్మణులు ఎవరు కూడా బాగా బలాన్ని ప్రయోగించి ప్రహారం చేస్తూ ఉన్నారు. అయితే రామలక్ష్మణుడు ఆ ఖడ్గంతో పొడుస్తున్నా నరుకుతున్నా సరే విరాధుడు పెద్ద కాయము, పర్వతమంత శరీరంతో ఉన్నటువంటి విరాధుడు అవేమీ పట్టించుకోకుండా రామలక్ష్మణులు ఇరువురిని కూడా 2 చేతులతో పట్టుకుని అలా సంకలో పెట్టుకున్నట్ట. సంకలో పెట్టుకుంటే చూడండి, సబధ్యమాన సుభృశం బాహుభ్యాం పరిరభ్యతౌ అప్రకంబ్యౌ నరవ్యాఘ్రౌ రౌద్ర ప్రస్థాతుమైచ్ఛత. రామలక్ష్మణుడు దగ్గరకు వచ్చే వరకు బాణములతో కొట్టారు, దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇక ఖడ్గముతో కొడుతున్నారు. ఇలాగా రామలక్ష్మణుల చేత సుభృశం, చాలా ఈ విధంగా ప్రహారం చేయబడుతూ, వధ్యమాన, బాణములతోటి దాడి చేయబడుతూ ప్రహారం పొందుతూ ఉన్నప్పటికీ కూడా, నరకబడుతూ ఉన్నప్పటికీ కూడా, రౌద్ర, మరింత కోపంతో ఊగిపోతున్నటువంటి వాడి క్రోధమైనటువంటి రూపాన్ని, భయంకరమైనటువంటి రూపాన్ని దాల్చిన ఆ విరాధుడు అప్రకంప్యౌ, ఎవరు కూడా ఎదుర్కోలేనటువంటి వారైన ఆ రామలక్ష్మణుల్ని, ఎందుకు ఎటువంటి వారు, నరవ్యాఘ్రౌ, పురుష శ్రేష్ఠులు, అదేవిధంగా ధనుర్విద్యలో యుద్ధ విద్యలలో ఆరుతేరినటువంటి వారు ఎవరైనా సరే వారి ముందు నిలబడలేరన్నమాట. అటువంటి వీరులు యోధులు అయినటువంటి ఆ రామలక్ష్మణుల్ని ఎవరూ ఏమి చేయలేరు. కానీ ఇక్కడ విరాధుడు మాత్రము వారిరువురిని 2 చేతులతోటి పైకి ఎత్తేశాడు. తౌ పరిరభ్య, అలా కావలించుకుని వారిద్దరినీ కూడా బాహుభ్యాం పరిరభ్య ప్రస్థాతుం ఐచ్ఛత, అలా 2 చేతులతోటి గట్టిగా పట్టుకుని ఇద్దరిని తలవక సంకలో పెట్టుకుని అడవిలోకి పరిగెత్తడం మొదలుపెట్టాడు. అంటే ఏమిటి, ఈ దండకారణ్యం యొక్క ఆ ప్రారంభం నుండి కొద్దిగా ముందుకు వచ్చారు రామలక్ష్మణుడు. ఆ ముని ఆశ్రమ మండలాలు అవన్నీ దాటి ఇంకాస్త ముందుకు వచ్చారు. ఇంకాస్త ముందుకు వచ్చేటప్పటికి ఇక్కడ విరాధుడు కనిపించాడు. మరి వారితో యుద్ధం చేస్తూ ఉంటే ఆ విరాధుడు వీరిని ఈ విధంగా అలా కరుచుకుని 2 చేతులతోటి ఇద్దరిని తలవ చేత్తో పట్టుకుని అడవిలోకి వెళుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే, రామచంద్రమూర్తికి ఎప్పుడూ కూడా లక్ష్మణస్వామి కుడివైపునే ఉండేవాడట. అందుకనే అంటుంటారు, ఎప్పుడూ వెంట ఉంటూ బలంగా వెన్నుండి ఉండేవాడిని కుడిభుజము అని అంటారు. రాముడికి కుడిభుజంలో ఉండేవాడు ఎప్పుడూ కూడా లక్ష్మణస్వామి కుడివైపునే ఉండేవాడట. అంటే రాముడి కుడివైపున లక్ష్మణుడు ఉన్నాడు. వారికి ఎదురుగా వచ్చినటువంటి విరాధుడు వారిరువురిని కూడా తలవక చేతితోటి కూడా పట్టుకున్నాడు. అప్పుడు కుడి చేతితోటి రాముడిని, ఎడమ చేతితోటి లక్ష్మణుడిని కూడా పట్టుకుని అలా చంకలో పెట్టుకుని విరాధుడు పరిగెడుతున్నాడు. ఎక్కడికి, అడవిలోకి, ఇంకా దట్టమైనటువంటి అడవిలోకి ముందుకు వెళుతూ ఉన్నాడు. తస్యాభిప్రాయమాజ్ఞాయ రామో లక్ష్మణమబ్రవీత్
వహత్వయమలం తావత్ పధానేన తు రాక్షసః. లక్ష్మణ, నువ్వేమీ కంగారు పడవద్దు. మనం వెళ్ళవలసింది కూడా దండకారణ్యంలోకే. ఈ రాక్షసులు మనల్ని తీసుకువెళ్తున్నది కూడా పూర్తిగా దండకారణ్యంలోకే. కాబట్టి వాడు ఎంత దూరం తీసుకువెళితే అంత దూరం వెళదాం అని అన్నాడు. ఇందులో మరో అర్థం, ఒకవేళ మనం వెళ్ళవలసినటువంటి మార్గం ఇది కాకపోయినప్పటికీ కూడా వాడి ఓపిక పరీక్షిస్తూ ఎంతసేపు మోస్తాడో చూద్దాం, అంతసేపు వాడిని పరీక్షిద్దాం, తీసుకువెళ్ళని, వాడు ఎటు వెళ్తే అటు తీసుకువెళ్ళని, ఎక్కడకు తీసుకువెళ్ళినా మనకేమీ భయం లేదు అని అంటున్నాడు. అంటే ఇక్కడ రామలక్ష్మణుల్ని మోస్తూ తీసుకువెళ్ళాడు అని అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. రాముడి యొక్క భారం ఎంతుంటుంది అనేది ఊహించలేము అని అనాలి. ఎందుకని అంటే జనక మహారాజు యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ యజ్ఞవాటిక దగ్గరికి విశ్వామిత్రుడితో పాటు రామలక్ష్మణుడు వచ్చారు. విశ్వామిత్రుడు అన్నాడు, ఈ రాజకుమారులైనటువంటి ఈ రామలక్ష్మణులు మీ దగ్గర ఉన్నటువంటి శివధనస్సుని చూడాలనుకుంటున్నారు అని అనేటప్పటికీ జనక మహారాజు వీరులైనటువంటి బలవంతులైనటువంటి యోధులతోటి అమాత్యులతో చెబితే ఆ జనక మహారాజు యొక్క పూజా మందిరంలో ఉన్నటువంటి ఆ శివధనుస్సుని 5000 మంది యోధులు ఎంతో కష్టపడి అక్కడి నుంచి ఈ యజ్ఞవాటికి దగ్గర రామలక్ష్మణులు ఉన్నటువంటి చోటకి అక్కడికి వాళ్ళు జనక మహారాజు వారందరూ ఉన్న చోటకి తీసుకువచ్చి ఆయాసపడుతూ నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళారట. అలా 5000 మంది ఆయాసపడుతుంటే బలవంతులైనటువంటి వారు ఆయాసపడుతూ తీసుకువచ్చినటువంటి శివధనుస్సుని రామచంద్రమూర్తి అవలీలగా పైకి ఎత్తాడు అంటే మరి రాముని యొక్క బలము, రాముని యొక్క ఆ శక్తి బరువు ఎంత ఉంటుంది అని ఊహించగలం. మరి అటువంటి రాముడిని విరాధుడు ఎత్తుకున్నాడు అంటే విరాధుడు కూడా సామాన్యమైనటువంటి బలవంతుడు కాదు. అందుకనే రాముడు కూడా అంటున్నాడు, ఎక్కడికి తీసుకువెళ్తాడో తీసుకువెళ్ళనయ్యవయ్యా, ఎక్కడికి తీసుకువెళ్ళినా భయం లేదు అని చెప్పి. సాధారణంగా అయితే ఎంతటి వీరుడైనప్పటికీ కూడా తన క్షేత్రంలో స్వక్షేత్రంలో కనుక ఉన్నట్లయితే, తన రాజ్యంలోనూ తన ప్రాంతంలో ఉన్నట్లయితే చాలా ధైర్యంగాను, ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొంత ఆ దీనత్వం లేకపోతే కొంత అధైర్యం అనేది ఆవరించే అవకాశం ఉన్నది. సాధారణంగా ఉన్నదానికంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండే అవకాశం ఉన్నది. కానీ రామలక్ష్మణులకు అటువంటి భయమేమీ లేదు. ముఖ్యంగా రాముడు అంటూ ఉన్నాడు, అందుకనే కదా లక్ష్మణుడు కూడా దండకారణ్యంలోకి విరాధుడు ఉండే ప్రాంతానికి వచ్చి నువ్వెవడవయ్యా, ఎందుకు ఇక్కడ తిరుగుతున్నావు అని చెప్పి విరాధుడిని అడిగితే విరాధుడు నవ్వుతూ అన్నాడు, నేను ఉండే ప్రాంతానికి వచ్చి నన్ను నువ్వెవడివి అడుగుతావేంటయ్యా, అసలు మీరెవరు, మీకు మృత్యువు ముంచుకొచ్చి నా దగ్గరికి వచ్చారని చెప్పి విరాధుడు కూడా అన్నాడు కదా. మరి అందుకని ఇక్కడ చూడండి, రామలక్ష్మణులను ఆ విధంగా అలా చేత్తో పట్టుకుని కావలించుకునేలాగా శంకలో పెట్టుకు తీసుకువెడుతూ ఉంటే రాముడు అంటున్నాడు, ఎక్కడికైనా తీసుకువెళ్ళని భయం లేదు, అతను వెళ్ళేదే మనం కూడా వెళ్ళవలసినటువంటి మార్గము, అతను వెళ్ళే మార్గంలోనే మనం కూడా వెళదాము అని చెప్పి అన్నాడు. అంటూ ఇంకా అంటున్నాడు, యథా చేచ్చతి సౌమిత్రే తథా వహతు రాక్షసః అయమే బహినః పంథా ఏన యాతి నిశాచరః. ఇంకా అంటున్నాడు, ఎలా తీసుకెళ్తాడో తీసుకెళ్ళని, ఎటు వెళ్తే అదే మన యొక్క మార్గం కూడా, కొంతసేపు ఇతన్ని పరీక్షిద్దాము అని చెప్పి అంటూ ఉన్నాడు. ఇది భగవంతుని యొక్క తత్వము కూడా. తనను ఆశ్రయించినటువంటి వాడు ఎలాంటి వాడైనా ఏ విధంగా తనను ఆశ్రయించినప్పటికీ కూడా అతడిని అనుగ్రహించడానికే భగవంతుడు ప్రయత్నిస్తాడు. అయితే పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో నెగ్గినటువంటి వాడిని భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఒక విషయం, విరాధుడు రాముడిని పట్టుకున్నప్పుడు రాముడు వెంటనే అతన్ని ప్రహారం చేయవచ్చు. కానీ ఇక్కడ ఏమన్నాడు, తీసుకువెళ్ళనివయ్యా చూద్దాం అని అంటున్నాడు. ఇక్కడ విరాధునికి శాప విమోచనం జరిగేటటువంటి తరుణం ఆసన్నమైనది అని తెలుస్తున్నదన్నమాట. అందుకనే రాముడితోటి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. విరాధుడు కూడా మాట్లాడాడు. చూడండి, రాముడిని రామలక్ష్మణుని చూచిన వెంటనే విరాధుడు అంత భయంకరమైన వాడు, రాక్షసుడు అయినప్పటికీ కూడా మీరెవరు, ఎందుకు వచ్చారు, ఇలా ఎందుకు ఉన్నారు అని చెప్పి ఈ ప్రశ్నలన్నీ వేశాడు. అంటే వారిని చూచిన వెంటనే ఇతడిలో కొంత, విరాధుడిలో కొంత జ్ఞానం అనేది కలిగింది అనే చెప్పాలి. లేకపోతే రాక్షసుడేమిటి, వీళ్ళతోటి మాట్లాడటం ఏమిటి,
అందుకనే అంటారు మహాత్ముల యొక్క దర్శనం మనలో జ్ఞానాన్ని పెంపొందిస్తుంది అన్నారు. తీర్థ సేవనం అంటే పుణ్యక్షేత్రములలో నివాసం ఉండటము, పుణ్యతీర్థములలో స్నానం చేయటము, ఇవన్నీ కూడా మనలో కొత్త శక్తిని నింపుతాయి, జ్ఞానాన్ని పెంపొందిస్తాయి అని అంటారు. అందుకని అంటారు కదా, గంగానదిలో స్నానం చేశాము అంటే ఏదో సామాన్యమైనటువంటి నీళ్లలో మునిగాము అని కాదు, ఆ పవిత్రతను కూడా మనం పొందాము అని చెప్పి. అందుకనే చెబుతారు శాస్త్రంలో, నహ్యమ్మయాని తీర్థాని నా దేవాహ మృచ్ఛిలామయా తేపనం చిరుకాలేన దర్శనాదేవ సాధవ అని చెప్పి. తీర్థములు నదులు అంటే కేవలము నీటితో ఉండేవి అర్థం కాదు, ఎన్నో రకాలైనటువంటి పుణ్యములకు నిలయమైనటువంటివి. విగ్రహములు మూర్తులు అని అంటే కేవలం శిలలతో ఉన్నటువంటివి, మట్టితో నిర్మించినటువంటివి అని భావించకూడదు. అందులో భగవంతుడి నివాసం ఉంటాడు, అంతే కదా. అస్మాపి యాతి దైవత్వం మహద్భి సుప్రతిష్ఠిత అని చెప్పి, అది పూర్వం రాయే కావచ్చు, శిల కావచ్చు, మట్టే కావచ్చు, కానీ దానికి ఒక రూపాన్ని ఏర్పరిచి అందులో భగవంతుడిని ఆవాహన చేసినట్లయితే అది భగవంతుడే. దాన్ని విగ్రహంగా చూడకూడదు, భగవంతుడిగానే చూడాలి. భగవంతుడిని ఆవాహన చేసినటువంటి ప్రతిమలకు నమస్కరించిన భగవంతుడికి నమస్కరించినటువంటి పుణ్యము. అదేవిధంగా నదులలో ఉండేవి కేవలం నీరు కాదు, అనేకమైనటువంటి పుణ్యరాశులు. అలాగే సాధువులు మహాత్ముల యొక్క దర్శనము కూడా అది ఒక ప్రత్యేకమైనటువంటి శక్తిని, జ్ఞానాన్ని మనలో పెంపొందిస్తుంది. అందువలననే సీతారామలక్ష్మణుల్ని చూచినటువంటి ఆ విరాధుడికి కొంత జ్ఞానం అనేది సానుకూల భావన కలిగింది కావుననే వారితోటి మాట్లాడాడు. ఇప్పుడు కూడా చూడండి, సీతాదేవిని ఆయన ధరించబోయినప్పటికీ కూడా ఆమె యొక్క శక్తి, అదేవిధంగా ఆ తేజస్సు చూచిన వెంటనే ఆ విధమైనటువంటి ఆకర్షణ. అలాగే ఇక్కడ రామలక్ష్మణుని కూడా అలా పట్టుకుని వారిద్దరినీ కూడా చంకలో పెట్టుకు పరిగెడుతూ ఉన్నాడు. వారిని కూడా ధరించాడు. ఇక్కడ వెంటనే దాడి చేసి చంపేయాలి, వధిస్తాను అని అన్నప్పటికీ కూడా ఆ పని చేయకుండా ధరించాడు. అంటే వెంటనే చంపాలి అనేటువంటి బుద్ధి కలగలేదు. అంటే కొంత సానుకూలమైనటువంటి భావన రామలక్ష్మణుల మీద విరాధుడికి కలుగుతున్నది. అయితే అతని యొక్క శాప విమోచనం కలిగేటువంటి సందర్భం సమీపిస్తున్నది అని దీంట్లో అర్థం అన్నమాట. అంతేకాదు, పగచేతను, వగచేతను, భీతి చేతను, పాపభీతి చేతను అని చెప్పి అన్నారు. భాగవతంలో చెప్తారు, భగవంతుణ్ణి ఆశ్రయించడము పగతో ఆశ్రయించిన, లేకపోతే అసూయతో ఆశ్రయించిన, భయంతో ఆశ్రయించిన, పాపభయంతో ఆశ్రయించిన, ఎలా ఆశ్రయించినప్పటికీ కూడా భగవంతుడు అనుగ్రహించి తీరుతాడు అన్నారు. అందుకే కదా అనేది, హరిర్హరతి పాపాని దుష్టచిత్తైరపిస్మృత అని అంటూ, అనిచ్ఛయాపి సంస్పృష్ట దహత్యేవతు పావక. నాకు ఇష్టం లేదు అని చెప్పి తెలియకుండా ముట్టుకున్నప్పటికీ కూడా అగ్ని ఏ విధంగా అయితే దహిస్తుందో, కాల్చుతుందో, అదేవిధంగా ఇష్టం లేకుండా క్రోధంతోటో కోపంతోటో ఇచ్చలేకుండా సేవించినా, ఇచ్చలేకుండా భగవంతుని యొక్క సన్నిధికి వెళ్ళినా సరే ఆ భగవద్ అనుగ్రహం అనేది ఆ దర్శనము ద్వారాను, స్పర్శనము ద్వారాను, సాన్నిధ్యము ద్వారాను, స్మరణము ద్వారాను, కీర్తనము ద్వారాను తప్పనిసరిగా కలిగి తీరుతుంది. మరి ఈ విధంగా రామలక్ష్మణుల్ని ధరించడం ద్వారా ఆ విరాధుడికి కూడా మరి శాప విమోచనం కలిగేటటువంటి ఆ తరుణము సంభవిస్తున్నది, తరుణము సమీపిస్తున్నది అని మనం తెలుసుకోవాలి. మరి అందుకని ఇక్కడ రాముడు కూడా ఏమంటున్నాడు, అతడు ఏ విధంగా ఎక్కడికి తీసుకువెళితే అక్కడికి వెళదాము, ఏం భయం లేదు అని చెప్పి అంటూ రాముడు ఎంతో ధైర్యంగా మాట్లాడుతూ ఇంకా అంటున్నాడు, సతస్వబల వీర్యేణ సముత్క్షిప్య నిశాచర బాలావివ స్కంధగతౌ చకారాతి బలౌ తతః. ఆ విరాధుడు అప్పటి వరకు రెండు చేతులతో ఇలా పట్టుకున్నాడు కదా, అలా పట్టుకున్నటువంటి వాడు ఇంకాస్త వారిని స్వాధీనపరుచుకుంటూ ఏదో చిన్నపిల్లల కనుక భుజం మీద పెట్టుకున్నట్టుగా రామలక్ష్మణుల్ని ఇద్దరిని కూడా ఆ విరాధుడు భుజం మీద పెట్టుకుని అలా అడవిలోకి తీసుకువెళ్ళిపోతూ ఉన్నాడు. చూడండి, నిశాచరుడైనటువంటి ఆ రాక్షసుడు
అతి బలవు మిక్కిలి బలవంతులైనటువంటి రామలక్ష్మణుల్ని. ఇక్కడ అతి బలవు అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే అంత బలవంతులు అయినప్పటికీ కూడా విరాధుడు మోస్తూ ఉన్నాడు అంటే విరాధుడు ఇంకెంత బలవంతుడు అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. అతి బలవంతులైనప్పటికీ కూడా విరాధుడి యొక్క బలాన్ని పరీక్షించాలి అన్నట్లుగా ఆ రామలక్ష్మణుడు అతడి చేతుల్లో ఉన్నారు. మరి వారిని ఇద్దరిని కూడా విరాధులు చిన్నపిల్లల్ని చిన్నపిల్లలలాగా స్కంధగతౌ చకార భుజముల మీద ఎత్తుకుని అడవిలోకి తీసుకువెళుతున్నాడు. తాపారోప్య తతస్కంధం రాఘవౌ రజనీచర విరాధో నినదన్ ఘోరం జగామాభిముఖో వనం. రజనీచర రాక్షసుడైనటువంటి విరాధుడు. ఇక్కడ రజనీచర అనటంలో రజనీ శబ్దానికి చీకటి అని అర్థం. ఎప్పటి వరకు ఈ విరాధుడికి చీకటి, ఎప్పటి వరకు విరాధుడికి చీకటి బ్రతుకు అని అంటే రాముడి చేతిలో ఆయనకి మోక్షం అంటే ఆ శాప విమోచనం అనేది కలిగే వరకు కూడా ఇతడు చీకటి బ్రతుకుతోటి ఈ విధంగా రజనీచరుడుగానే ఉంటాడు. ఇలాగా రజనీచరుడుగా ఉన్నప్పటికీ కూడా అలా రామలక్ష్మణులిరువురిని కూడా మోస్తూ విరాధుడు నినదన్ ఘోరం నినదన్ అడవిలో ఉండేటటువంటి జీవులన్నీ కూడా అదిరిపడే విధంగా పెద్దగా అరుస్తూ ఆ విరాధుడు రామలక్ష్మణుల్ని భుజం మీద ఎత్తుకుని ఆ దండకారణ్యంలోకి ఇంకా దట్టమైనటువంటి అడవిలోకి అలా వెళుతున్నాడు. మనం మహామేఘ నిభం ప్రవిష్ట ద్రుమైర్మహద్భిర్వివిధైరుపేతం నానావిధై పక్షిశతైర్విచిత్రం శివాయుతం వ్యాళమృగైర్వికీర్ణం. రామలక్ష్మణులు ఇద్దరూ కూడా తాము ప్రవేశించదలచినటువంటి ఆ దండకారణ్యంలోకి విరాధన భుజం మీద కూర్చుని ఏదో వాహనాన్ని అధిష్ఠించినట్లుగా విరాధన యొక్క భుజముల మీద కూర్చుని వారిద్దరూ కూడా దండకారణ్యంలోకి ప్రవేశించేస్తున్నారు. మరి ఇక్కడ మహామేఘ నిభం అంటే గొప్ప మేఘంతో తుల్యమైనటువంటిది, అంటే మేఘంతో సమానమైనటువంటిది. అలాగే అనేకమైనటువంటి పెద్ద పెద్ద ఎత్తైనటువంటి వృక్షములతో కూడినది అన్నారు. విరాధుడేమో పర్వతంలాగా అంత ఎత్తుగా ఉన్నాడు. సహజంగానే అడవిలో చెట్లన్నీ కూడా చాలా నిలువుగా ఎత్తుగా ఎదుగుతూ ఉంటాయి. అలా ఎత్తుగా ఉన్నటువంటి చెట్ల పక్క నుంచి విరాధుడు వెళ్తూ ఉంటే ఆ చెట్ల యొక్క చిటారు కొమ్మ మీద అతని యొక్క భుజములు ఉన్నాయి. ఆ భుజముల మీద రామలక్ష్మణులు ఉన్నారు. అలా దట్టమైనటువంటి అడవిలో విరాధుడు అలా ముందుకు తీసుకువెళుతూ ఉంటే ఆ అడవి పైన ఆ విరాధుని యొక్క భుజముల మీద రామలక్ష్మణులు ఉంటూ, అమ్మో ఈ అడవి చూడు ఎంత దట్టంగా ఉన్నది, ఇదే దండకారణ్యం, మనం ప్రవేశించదలుచుకున్నటువంటి అరణ్యంలోకే ఈ రాక్షసుడు కూడా మనల్ని తీసుకువచ్చాడు అని అనుకుంటూ అలా ఎత్తైనటువంటి వృక్షములతోటి వందల కొద్దీ చిత్ర విచిత్రములైనటువంటి పక్షులతో ఉన్న ఆ అరణ్యంలోకి, పైగా ఆ ఎత్తైనటువంటి విరాధుడు వారిని అలా తీసుకువెడుతూ చెట్ల మధ్యలో పరిగెడుతూ ఉంటే ఆ చెట్లన్నీ కూడా కదిలిపోతూ ఉంటే చెట్ల మీద ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఆ పక్షులన్నీ కూడా పెద్ద పెద్దగా అరుస్తూ అన్నీ ఎగురుతూ ఉన్నాయి. ఇన్ని పక్షులు, ఇన్ని రకాల పక్షులు ఉన్నాయా అన్నట్లుగా ఆ విధంగా ఆ పక్షులన్నీ కూడా ముందుకు వెళుతూ ఉంటే వాటినన్నింటినీ చూస్తూ ఆ చెట్లను దట్టమైనటువంటి అడవిని చూస్తూ అనేకమైనటువంటి క్రూర మృగాలతో ఉన్నటువంటి ఆ అడవిలోకి విరాధుడు రామలక్ష్మణులిద్దరినీ కూడా భుజం మీద పెట్టుకుని ఆ విధంగా ప్రవేశించాడు. దీనితోటి మనకు 3వ సర్గ పూర్తవుతున్నది. వనం మహామేఘ నిభం ప్రవిష్ట ద్రుమైర్మహద్భిః వివిధైరుపేతం నానావిధై పక్షిశతైర్విచిత్రం శివాయుతం వ్యాళమృగైర్వికీర్ణం. మరి ఈనాటి శ్లోకాలని మనం పారాయణ చేసుకుందాము. మరి అలాగా రామలక్ష్మణులిద్దరినీ కూడా భుజం మీద పెట్టుకుని విరాధుడు తీసుకువెళ్ళిపోతూ ఉంటే మరి సీతాదేవి ఏం చేసింది, ఆమె పరిస్థితి ఏమిటి, అసలు రామలక్ష్మణులు
విరాధుడికి శాప విమోచనం ఏ విధంగా చేశారు, ఎలా విరాధుడిని దండించారు అనే విషయాన్ని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఈనాటి శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తౌ ఖడ్గౌ క్షిప్రముద్యమ్య కృష్ణ సర్పోపమౌ శుభౌ తూర్ణమాపతతస్తస్య తదా ప్రహరతాం బలాత్ సవధ్యమానః సుభృశం బాహుభ్యాం పరిరభ్యతౌ అప్రకంప్యౌ నరవ్యాఘ్రౌ రౌద్రః ప్రస్థాతుమైచ్ఛత తస్యాభిప్రాయమాజ్ఞాయ రామో లక్ష్మణమబ్రవీత్ వహత్వయమలం తావత్ పధానేన తు రాక్షసః యథా చేచ్ఛతి సౌమిత్రే తథా వహతు రాక్షసః అయమేవ హినః పంథాః యేన యాతి నిశాచరః సతు స్వబలవీర్యేణ సముత్క్షిప్య నిశాచరః బాలావివ స్కంధగతౌ చకారాతి బలౌ తతః తావారోప్య తతస్కంధం రాఘవౌ రజనీచరః విరాధో నినదన్ ఘోరం జగామాభిముఖో వనం వనం మహామేఘనిభం ప్రవిష్టః ద్రుమైర్మహద్భిః వివిధైరుపేతం నానావిధైః పక్షిశతైర్విచిత్రం శివాయుతం వ్యాళమృగైర్వికీర్ణం వనం మహామేఘనిభం ప్రవిష్టః ద్రుమైర్మహద్భిర్వివిధైరుపేతం నానావిధైః పక్షిశతైర్విచిత్రం శివాయుతం వ్యాళమృగైర్వికీర్ణం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే తృతీయః సర్గః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధమంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.